హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైందైతే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చును. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది లింగంపై అనేక రకాలైనటువంటి కురుపులు, పొక్కులు రావడం జరుగుతుందని, దీనికి చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ ద్వారా, అదేవిధంగా కామెంట్స్ ద్వారా కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ కురుపులు రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఒకవేళ ఇవి కనుక ఇన్ఫెక్షన్ అయితే కనుక మీకు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వేరే వారి ద్వారా కలిసినప్పుడు ఇన్ఫెక్షన్ కనుక జరిగితే కనుక దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని మనం సాధ్యమైనంత వరకు త్వరగా తగ్గించుకోవడానికి ఉపయోగించాలి, అంటే మెడిసిన్ వాడుకోవాలి. ఒకవేళ కనుక లేట్ చేసినట్లయితే కనుక ఇది పూర్తిగా పుండులాగా మారిపోయి లింగం మొత్తాన్ని కొరుకుతూ వచ్చేస్తుంది. దీనివల్ల అధిక నొప్పి, బాధ కలుగుతూ ఉంటుంది. ముందు ఎరెక్షన్స్ కూడా చాలా వరకు ప్రాబ్లం వస్తాయి. ఓకే, చెడు అలవాట్లు ఉండి అలాంటి వారితో కలిసినప్పుడు కనుక మీకు సుఖవ్యాధులు కనుక సోకినట్లయితే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. వారి వద్ద నుంచి మెడిసిన్ పొందడం వల్ల మీకు మంచి ఉపయోగం ఉంటుంది. లేదా మామూలుగా అశుభ్రత వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల చిన్న చిన్న పొక్కులు కానీ, కురుపులు కానీ వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ చిట్కా ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నది ఉలిమిరి చెట్టు. ఉలిమిరి చెట్టు అనేది దాదాపుగా అందరూ చూస్తుంటారు, చాలా వరకు ఇవి కనబడుతూనే ఉంటాయి. దీని యొక్క పువ్వులు అనేది ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. దీని కాయలు కూడా ఇలా కనబడుతూ ఉంటాయి మనకు. ఈ ఉలిమిరి చెట్టు అనేది సహజంగా మనకు బయట కొంత అడవి ప్రాంతాల్లో కూడా కనబడుతూ ఉంటుంది. మనకు కావాల్సిన ఏంటి అంటే ఈ ఉలిమిరి చెట్టు యొక్క బెరడు. ఈ బెరడును దంచి పొడిలాగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది దంచి పొడి చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మార్కెట్లో ఉలిమిరి బెరడు చూర్ణం అని మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో మీరు చూడండి, దీని మీద కూడా అన్ని క్లియర్ కడుతున్నాయి. పురుషంగంపై వచ్చే అన్ని వ్యాధులను తగ్గించును, అంతేగాక గండమాలను నివారించను, ప్రొస్టేట్ వాపు తగ్గును, మూత్రం సారిగాను, అదేవిధంగా జీర్ణాశయం, ప్రేగులు శుభ్రపరచడం ఉందిగా. సో ఇది ఆయుర్ గ్రీన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు కనుక ఆన్లైన్లో నెట్ ద్వారా కూడా మీరు దీన్ని పర్చేస్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఆయుర్వేదిక్ షాప్లో కూడా ఈ ఉలిమిరి బెరడు చూర్ణం లభించే అవకాశం కూడా ఉంది. ఈ చూర్ణాన్ని తెప్పించుకొని ప్రతిరోజు దీన్ని కొద్దిగా నీళ్ళలో వేసుకొని తాగుతూ ఉండాలి. అదేవిధంగా దీన్ని నీళ్ళలో వేసి లింగాన్ని కూడా శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ఇలా కనుక రోజు అంటే తాగుతూ అలా కడుపులోకి తీసుకుంటూ దాంతోపాటు లింగాన్ని కూడా శుభ్రం చేసుకున్నట్లయితే త్వరగా మీ యొక్క సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్ద కూడా వచ్చి కలవచ్చు. మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య, రాము క్లినిక్, ఆపోజిట్ అనిత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పర్కాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 506164. మీ సమస్యను మాతో చెప్పుకోవాలనుకుంటే కనుక మా మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మీ సమస్యను చెప్పి దానికి సంబంధించిన చిట్కాలని, సలహాలని కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.